దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లారా, వాక్య భాగాన్ని చదువుకుని ఉపదేశంలో ముందుకు వెళదాం. విలాప వాక్యములో 3వ అధ్యాయం 25వ వచనం చదువుకొని ఉపదేశాన్ని కొనసాగించుకుందాం. తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, నన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీకు అర్థమవుతుందా? 2 పాయింట్లు పట్టుకోండి. నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన దయాళుడే, నీ పాపం నుంచి నీ వ్యతిరేకత నుంచి క్షమించగలిగినోడే. 2, నన్ను వెతుకువారి ఎడల అంటే ఆయన వెతికే విధానంలో, అంటే ఆయన్ని అనుసరించే విధానంలో, ఒక బలము పొందుకుని జీవించే విధానంలో మనం ఉంటే ఆయన అంటున్న మాట ఆయన దయ చూపువాడు అని. ఎట్ట ఉంటుందా దయ్యే అని అంటే ఒక మాట చదివి వినిపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం 2వ భాగం. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. అసలు ఏం చెయ్యాలి అని ఒక ఆశ ఉందో, ఆ దయలో నువ్వు ఉంటే ఎట్లా బతుకుతావో, ఎందుకు దేవుడు ఆయుష్కాలం అంతా నీకు దయలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు, ఏమడుగుతున్నాడు ఆయన? ఆయన్ని వెతికితే, మొదటిది అనుసరిస్తే. ఈ పరిస్థితులు కలిగి ఉంటే దయ చూపుతాను అంటున్నాడు కదా. ఆయన దయ చూపితే ఎట్టుంటుంది? దయ్యాళుడే, కనికరం కలిగిన నా తండ్రి. అసలు ఆయనంత ప్రేమించేవాడు ఎవడు లేడిక. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆయుష్కాలం అంతా చూపిస్తానంటున్నాడుగా. ఎలా ఉంటుంది దయ అనేది కొన్ని సందర్భాలు మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 26, 27, 28 వచ్చిన చదివి వినిపిస్తాను చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వను నేను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. 28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలులే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. ఆ దయాళుడైన నా తండ్రి నీ పట్ల దయ చూపిస్తే ఎలా ఉంటుంది అనే బ్రతుకులో ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. యాకోబు అనే వ్యక్తి తనకున్న చుట్టూ ఉన్న సమస్యల పట్ల ప్రార్థనలు ఏకీభవిస్తున్నప్పుడు తెల్లవారిపోతుంది. తెల్లవారిపోతున్న సందర్భంలో దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు? ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను. స్తోత్రం చెప్దామనిగే. సర్వము సృష్టించిన వ్యక్తి ఒక మనిషితో పోరాడుతున్న విధానం. ఇక నన్ను తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోతాను అని అంటే ఆయన అంటున్న మాట ఏంటి? నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనివ్వను, దేవుణ్ణి పోనివ్వను అనటానికి మనుషుడు ఏ పట్టాడు? అవునా? అసలు ఆయన్ని పోనివ్వకుండా పట్టుకునే విధానం ఎవరికన్నా ఉంటుందా? మరి ఉందిగా. వెళ్ళిపోతున్నాడు ఆయన దగ్గర నుంచి. ఎంత దయ చూపించాలని ఇష్టపడిపోతే ఒక మనిషికి లొంగిపోతున్నాడు యేసయ్య. లొంగిపోవటం అంటే తన ప్రార్థనా జీవితానికి మురిసిపోతున్నాడు. అది గెలవలేక కాదు, తను చేస్తున్న ప్రార్థన నిమిత్తమే తను అడుగుతున్న విధానంలో, అయ్యా తెల్లవారుచుంది నేను వెళ్ళాలి అంటే తెల్లవారులు పెనుగులాడుతున్నాడు. ప్రార్థనలో పెనుగులాడటం అంటే అదే. ఆయన దర్శనం కావాలి, నాతో మాట్లాడాలి, నాకు విడుదల కావాలి అని అడుగుతున్న విధానంలో నీ సత్తా చూపించాలి. నన్ను దీవిస్తేనే నేను విడిచిపెడతా అనే సందర్భం మనకుందా? ఆ పరిస్థితుల్లో దేవుని పట్టుదల కలిగి అడిగే విధానంలో మనం ఉన్నామా? అప్పుడు అంటున్నాడు ఆయన, నీ పేరేంటి? యాకోబు అంటే ఏంటి అర్థం? మోసగాడు. యాకోబు నా పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, నాతో పెనుగులాడుతున్నాడు అని యేసయ్యకి తెలీదా? తెలుసా తెలీదా? నేను నీతిమంతున్నాను అనలా, నేను మోసగాడిని ప్రభు అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడు అప్పుడే దేవుడు పేరెట్టాడు, నువ్వు ఒక యాకోబు అనబడవు, ఇశ్రాయేలు. స్తోత్రం చెప్దామనికి. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు. స్తోత్రం చెప్పలే. నరునితోనూ దేవునితోనూ పోరాడువని అర్థం ఉంటుంది. అంటే ఎంతటి గొప్ప దయ్యుంటే దేవుడు అంత కనికరాన్ని ఇస్తాడు. దేవుని పాదాల దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆ ఒప్పుకున్న సందర్భాన్ని బట్టి దీవెనికి దగ్గర అయిపోయి యేసు రక్తమే చేయ. స్తోత్రం చెప్దామనికి. హల్లెలూయా. దీవించడం అంటే ఆషామాషిగా కాదు. ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కారు చీకట్లో ఒక ఎడారి ప్రాంతంలో ఇడిచిపెట్టేశాడు కుటుంబాన్ని, దాటిచ్చేసాడు ఒక రేవు, మీరు బయలుదేరండి అని.
వారికి దీవెనగా ఉండటానికి ఈయన ఒక్కడే పెనుగులాడుతున్న సందర్భం. ఎంత దయ చూపించే దేవుడు, దయాళుడైన నా తండ్రి ఎంత కనికరం యాకోబు మీద చూపించకపోతే ఆయన అనుకున్న ప్రకారం దీవించడానికి సిద్ధపడ్డాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. పురుగు వంటి యాకోబును గెలిపించడానికి దేవుడే ఓడిపోయాడు. మనం పురుగు వంటి వారం. మనల్ని గెలిపించాలనే ఆసక్తితో దేవుడు చూస్తున్నాడే తప్ప నీ పతనాన్ని చూసేవాడు కాదు. కానీ ఒక్కటే, ఒప్పుకునే విధానంలో ఉండి ఆయన్ని వెంబడించాలి. వాక్యం నీలో ఉండి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో, నువ్వు జీవిస్తున్న జీవన శైలిలో తప్పుడు మార్గము నీకు ఎదురైనప్పుడు ఇది తప్పు అని స్పష్టంగా ఆత్మదేవుడు చెప్తాడు నీకు. ఆ చెప్పే విధానంలో ఒప్పుకుంటే, దానికి దూరంగా ఉంటే, నేను మోసగాడిని ప్రభు అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దీవెన కుమ్మరించేసాడు అంతే. మనం ఏం చదువుకున్నాం లేఖన భాగం? నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆయన్ని మాత్రమే ఆశ్రయిస్తున్నాడు. 20 ఏళ్ళు పాలేరుతనం చేస్తున్నాడు, బయలుదేరి వచ్చేస్తున్నాడు. విడుదల కలగజేసిన పరిస్థితిని బట్టి వస్తున్న సందర్భంలో వెనకాల నుంచి నా ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోతున్నాను నాలుడు అని చెప్పేసి మాంతరుంటున్నాడు. ఇంటికి ఏ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి తన దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ ఇంటికి వెళుతున్న సందర్భంలో, అన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నా తమ్ముడు, ఆయన చంపేద్దామని చెప్పి 400 మంది గోండాలతో చెత్తన్నాడు. ఇన్ని వ్యతిరేకతల మధ్యన నన్ను ఆశ్రయించయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పాలి. నీ పాదాల చెంత చేరాను, నన్ను కనికరించయ్యా. ఏ పాటి వారిమే, నీ నామాన్ని ఉచ్చరించే శక్తి కూడా మాకు లేదే. అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మా బ్రతుకులు ఉన్నాయే. నేను పాపిని ప్రభా అని మోకరిల్లినప్పుడు దేవుని పక్షాన్ని అడుగుతున్నావా? పెద్ద నీతిమంతులలో మోకరిస్తున్నావా? నేను తప్పు చేశాను ప్రభా, నీకు వ్యతిరేకంగా బతికాను, మాట ద్వారా తప్పు చేశాను, చూపు ద్వారా తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా నా జీవితం ఉంది, నన్ను కరుణించయ్యా అని నువ్వు మోకరించినప్పుడు నేను పాపినే అని నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన కనికరం మన మీద ఉంటుంది. స్తోత్రం చెప్దానికి. హల్లెలూయా. ఆ పరిస్థితిలో జీవించిన విధానాన్ని బట్టి యాకోబు పట్ల తను చేసిన కార్యం, పురుగు వంటి యాకోబును గెలిపించడానికి దేవుడు ఓటమిని అంగీకరించి యాకోబును గెలిపించాడు. స్తోత్రం చెప్దానికి. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. ఆదికాండం 35:18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టెను. స్తోత్రం చెప్పండి దానికి. దేవుడు దయ అంటే ఎలా ఉంటుందో, దయ చూపిస్తే ఎలా ఉంటుందో నీ దృష్టికి తీసుకురావడానికి నీతో మాట్లాడుతున్నాడని ఏకీభవించు. మార్గం మధ్యలో నడుస్తున్నప్పుడు రాహేలు ప్రసవ వేదన చెందుతూ తన జన్మనిస్తున్న శిశువుని జన్మించే సమయంలో ఆమె నేను చనిపోతానని తెలుసుకుని బెనోని అని పేరు పెడుతుంది కొడుక్కి. బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడు అని అర్థం. గమనించండి. తండ్రి వెంటనే తన చేతుల్లోనికి తీసుకుని దేవుని వైపు చూపించి ఆ నెత్తుటి గుడ్డిని ఆయన అడుగుతాడు, అయ్యా బెనోని కాదయ్యా బెన్యామీను. స్తోత్రం చెప్దేవానికి. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు, దేవుని కుడి చేతి పుత్రుడు అని అర్థం. స్తోత్రం చెప్దేవానికి. బిడ్డలారా, జీవము కలిగిన దేవుని వైపు తను చూస్తూ అడుగుతున్న మాట, తల్లేమో ఇక నేను చనిపోతున్నాను కదా, నేను దుఃఖపుత్రుడు రా, నువ్వు నిన్ను చూసేవాడు ఎవరు ఉంటారు, నీ ఆలన పనులు ఎవరు చూస్తారు అనే ఒక ఆలోచన కలిగి మాట్లాడుతున్న మాటను బట్టి తండ్రి ఆ నెత్తుటి గుడ్డిని పట్టుకుని దేవుని వైపు చూపించి బెనోని కాదు దేవా బెన్యామీను అని అంటే, దుఃఖపుత్రుడు కాదయ్యా, ఈయన నీ కుడి చేతి పుత్రుడిగా చెయ్యి. స్తోత్రం చెప్పండి దేవునికి అని అడుగుతున్నాడు. దేవుని కుడి చేతి పుత్రుడు అంటే రాజులకు రాజు యేసయ్య. ఆయన కుడి చేతి పుత్రుడిగా ఉండాలంటే ఏమవ్వాలి? రాజే అవ్వాలి. స్తోత్రం చెప్పరే. ఆ రాజుగా చేసే విధానంలో ఎటువంటి కృప చూపించాడు దేవుడు, ఎంత దయ చూపించాడు చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 9:1-2 చదివి వినిపిస్తాను. అబియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీను ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడుగు ఒక బెన్యామీనుడు, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గలవాడు, యవ్వనుడు, ఇశ్రాయేల్లో అతని సాటి సుందరుడు ఇంకొడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. స్తోత్రం చెప్పు దేవునికి. ఏమని అడిగాడు తండ్రి? ఇడు కుడి చేతి పుత్రుడిగా చెయ్యయ్యా అన్నాడా?
అని ఏం పెట్టాడు? బెన్యామీను అని మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. అదే బెన్యామీను గోత్రంలో నుంచి, బెన్యామీను అనే మాటకు కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఆ వాగ్దానం చేసిన దేవుడు, ఆ ప్రార్థన ఆలకించిన నా దేవుడు అదే గోత్రములో నుంచి మొట్టమొదటి రాజుగా, ఇశ్రాయేలు పరిపాలకుడుగా ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్దామనిగా. హల్లెలూయా. తండ్రి అడిగిన పరిస్థితులను బట్టి దేవుని వాగ్దానం నెరవేరే సమయానికి రాజుగా ఆ గోత్రాన్ని ఏర్పరచుకోవడానికి దగ్గర 700 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ కుటుంబం విస్తరిస్తూనే ఉంది. కానీ దేవుడిని ఎప్పుడు అడిగాడు? తండ్రి, పితరుడు బెన్యామీనుగా చెయ్యయ్యా అన్నాడు. బెన్యామీన్ అంటే దేవుని కుడి చేతి పుత్రుడు. కుడి చేతి పుత్రుడు ఎట్లా ఉండాలా? రాజుగా ఉండాలా? రాజు కొడుకు రాజేనా? స్తోత్రం చెప్పరే. ఆ రాజుని ఏర్పరచుకోవటానికి తన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన నా తండ్రి. 17వ వచనం చూడండి, అదే అధ్యాయం. సౌలు సమూయేలుకు కనపడగానే, ఎవరో ఈ బెన్యామీను గోత్రికుడు కనపడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. స్తోత్రం చెప్దామనిగా. హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితం నీ బ్రతుకు కడతదే, నీ బిడ్డల బాగోగులు చూస్తుంది, నీ తరములు దీవించబడతాయని చెప్తున్న మాట వాస్తవం. అది బైబిల్ చెప్తున్న మాట. నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ ధూపం నీకు కాదు. నువ్వు గతించిపోయిన ఆ ప్రార్థన ఇచ్చిన మాట నెరవేర్చగలిగిన దేవుడు గతించిపోయేవాడు కాదు. సుమారు 700 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి అదే గోత్రం నుంచి. అప్పుడు ఎన్నిక లేని గోత్రం, యోధా గోత్రం ఉంది, సింహం గోత్రం, స్తుతి గోత్రం ఉంది. ఎవరికి లేదు అవకాశం. అప్పుడు ఇచ్చాడుగా, తన పితరుడికి మాట ఇచ్చాడుగా, బెన్యామీను గురించయ్యా. స్తోత్రం చెప్దామనిగా. హల్లెలూయా. అదే గోత్రంలో నుంచి ఒక రాజుగా ఏర్పరిచాడు. ఎంతటి గొప్ప దయ, ఎంతటి దయాళుడు. ఆయన దయ చూపితే ఏమవుతుంది? పురుగు వంటి మనిషి, పురుగు వంటి యాకోబు. ఒక మనిషి పురుగేనా? దేవుడు అంటాడుగా, పురుగు వంటి యాకోబు అని. అటువంటి వ్యక్తిని గెలిపించడానికి దేవుడు ఓడిపోవటం అంటే ఎంత దయ చూపించాలా? అవునా కదా? అవునా? చూపించిన నా తండ్రి తన గోత్రములో, తన సంతతిలో ఎన్నిక లేని గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకుని ఇశ్రాయేలు పరిపాలకులుగా, రాజుగా ఏర్పరచుకోవడానికి గల కారణం తన పితరుడికి ఇచ్చిన మాట నెరవేర్పు. స్తోత్రం చెప్పు దేవునికి. అసలు ఇవన్నీ చేయటానికి ఎంత దయ చూపించాలండి? ఆయన ఎంత దయ చూపించాలి? అసలు ఎందుకు చనిపోతుందా రాహేలు? తన పెళ్ళై వస్తున్న సందర్భంలో తన ఇంటి గృహదేవతలను తెచ్చుకుని మూట కట్టుకుని తెచ్చుకుంటుంది. కానీ జీవము కలిగిన దేవుని వెంబడిస్తున్న యాకోబు, ఆ పాపము నిమిత్తమై ఆమె అర్ధాంతరంగా చనిపోతుంది. ఆ చనిపోతున్న సందర్భంలో దుఃఖపుత్రుడే, ఇంక ఎవడుంటాడు అనే పరిస్థితిలో దేవుని వైపు చూపించి బెన్యామీను అనే మాటను మాట్లాడిన మాటకి తను చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు అదే గోత్రములో ఒక రాజుగా ఏర్పరచుకోవటం అంటే ఎంత గొప్ప దయ. దయ చూపిస్తే అట్లుంటాయి బతుకులు. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అర్హత లేని వ్యక్తిని రాజుగా ఎన్నుకోవటానికి దేవుని దయే. వాడి శక్తి సామర్థ్యం కాదు, వాడు బలసూరుడని కాదు. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము పాపముతో నిండిపోతున్నదని, దాని దుర్గత కలుగుతుందని, దేవుని ఉగ్రత దాని మీదకి దిగుతుందని, అది నాశనానికి దగ్గరగా ఉందని వారికి ఒక ప్రకటన చేయి అంటే ఒక సేవకుడు వెళ్ళి ఆ ప్రాంతంలో చేసిన ప్రకటన. 40 దినములలో ఈ పట్టణమే ఉండదు. స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా. ఆ మాటను విన్న ప్రతి ఒక్కరూ, రాజు మొదలుకొని సామాన్యుడు వరకు ఏం చేశారంట? 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అనుపులేమి అందరూ గోని పట్ట కట్టుకునిరే. హల్లెలూయా. ఆయన దయ చూపించటానికి మీ కారణాన్ని పట్టుకుంటున్నారా? యాకోబు పట్ల దయ చూపించి ఆయన దీవించడానికి గల కారణం ఏంటి? ఆయన్ని మాత్రమే అనుసరిస్తున్నాడు. అవునా? 2, అదే యాకోబు తన బిడ్డ నిమిత్తమై విజ్ఞాపన చేసే విధానంలో
20 ఏళ్ళు అన్య ప్రాంతంలో బ్రతికి వచ్చినా సరే జీవము కలిగిన దేవుని వైపే తిరిగి ఆయనకు అప్పగించుకోవడానికి ఆత్మతో సత్యముతో ఆయన్ని వెంబడిస్తున్నాడు కాబట్టే స్తోత్రం చెప్తేవానికి హల్లెలూయా. ఇంకొక ఆలోచన ఉండడం కాదు, మనం మొట్టమొదటి చదువుకున్న భాగం అదే. ఆయన్ని అనుసరించిన వారు, వెదకిన వారు, వారి పట్ల ఆయన దయ చూపిస్తే ఎట్టుంటుంది అని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ ఆ పట్టణము దుర్గతితో నిండిపోయిన పరిస్థితిలో ఒక్క మాట అక్కడికి వెళ్ళింది, 40 దినములలో ఉగ్రత రాబోతుంది, ఇక నాశనమే. స్తోత్రం చెప్పదేవనికి హల్లెలూయా. అది ఆ మాట ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఆ మాటకి ఎప్పుడైతే లోబడిపోయారో, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సైతమే ఒక గోనె పట్ట కట్టుకుని ఉపవాసముతో అలుపులేమి గనులేమి ప్రతి ఒక్కరు అంటే తగ్గింపు, అయ్యో ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించు, తెలియపరిచావుగా, మా పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియపరిచావు కదా, విడిపించేది కూడా నీవే, మాకు మా మీద దయ చూపేవాడు నీవే, నీ దయ లేకపోతే ఈ ఉగ్రతను మేము తాళలేము అని ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని దినముల నుంచి నువ్వు చర్చకు వస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరముల నుంచి, ఎన్ని రకములుగా నువ్వు వాక్యం వింటున్నావు, ఎన్ని రకములుగా టీవీ ఛానళ్ళ ద్వారా, సభల ద్వారానా, ఇంకొకరి ద్వారానా, వాక్యము ద్వారానా, ఎన్ని ద్వారాగా సువార్త నీ దగ్గరికి వస్తుంది. ఒకే ఒక్క దినం ఆ ప్రాంతం మీదకి వస్తున్న ఉగ్రతను బట్టి దేవుని శాసనమని సేవకుడు బోధిస్తే ఆ మాటకు లోబడి పశ్చాత్తాపంతో వణికిపోతున్న దేశం. అట్టి భయం, ఆ విధముగా వెతికే స్థితి, ఆయన అనుసరించే విధానం మనకున్నాయా? టీవీ చూస్తున్న బిడ్డలారా, అటువంటి ఆలోచన కలిగి మీ జీవితాలు కొనసాగిస్తున్నారా? గమనించండి. ఒకే ఒక్క సందర్భం అక్కడికి రాగానే ఎవ్వరు కూడా దేవుణ్ణి వెంబడించేవారిగా, వెతికేవారిగా, తనకున్న వస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకోవటం అంటే తగ్గింపులోనికి వెళ్ళటం, ఉపవాసం ఉండటం అంటే ఆయన్ని కలిగి ఉండాలి, ఆయనకి నా విజ్ఞాపన చేయాలి, నన్ను నేను నలగొట్టుకోవాలి, నేను దగ్గరగా ఉండాలని ఒక ఏకాభిప్రాయంకి వచ్చింది ఒక దేశం అంతా. స్తోత్రం చెప్పండి దేవునికి హల్లెలూయా. ఆ పరిస్థితులు కలిగి ఉన్న విధానాన్ని బట్టి దేవుడు అంటున్న మాట 10వ వచనం, ఈ నినివే వారు తన చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై, స్తోత్రం చెప్ప, చెలించిపోయాడు. తను ఏదైతే చెయ్యాలనుకున్నాడా, చిచ్చే నా బిడ్డలు నా వైపు తిరిగారు, ఆ దేశం అంతా నన్ను కావాలనుకుంటుంది, నన్ను అనుసరిస్తున్నారా, నన్ను వెతుకుతున్నారా, నా మాటకు లోబడ్డారు, వారి చెడు తలంపులు విడిచిపెట్టేశారు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మన బ్రతుకుల్లో పక్కింటోడు సాక్ష్యం చెప్పే విధంగానే ఉందా? దేవుడు కాదు. మనం క్రీస్తులో బ్రతుకుతున్నాం, మీరు క్రీస్తు బిడ్డలో యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నారని పక్కింటోడు సాక్ష్యం చెప్పే విధంగానే ఉందా? ఆయన దయ చూపించాలి అంటే, నీ సంతతి రాజ్యాలు వెళ్ళాలంటే ఆయన దయ ఉండాలా. మనకు కలిగి ఉన్న పరిస్థితి నుంచి విడిపించబడాలి అంటే ఆ చెడు నడిపింపుల నుంచి బయటికి రావాలా. దేవునికి అంగీకారంగా బ్రతకడానికి ఒక సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉండాలా. ఒక సమర్పణ కలిగిన భక్తే. దేశమంతా అల్లాడిపోతుందంతే, గోనె పట్ట కట్టుకొని వీధుల్లోకి వచ్చి ఉపవాసం ఉండి అయ్యో మమ్మల్ని క్షమించు అన్న సందర్భాన్ని బట్టి ఆ నినివే వారు తన చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. స్తోత్రం చెప్ప హల్లెలూయా. మన పక్షాన కూడా ఆ దేవుడే ఉన్నాడా? మనం కొలుస్తున్నవాడు కూడా ఆ దేవుడే. మనం ఉచ్చరిస్తున్న నామం కూడా ఆయనే. రాజ్యాలు గతించిపోతాయి, కాలం గతించిపోతుంది, ఆయన మాట గతించిపోదు. స్తోత్రం చెప్పు దేవునికి హల్లెలూయా. ఆ చెడు తలంపులు, దేవునికి వ్యతిరేకమైన క్రియ మన హృదయంలో ఉంటే, నువ్వు విడిచిపెట్టగలిగితే ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితిలో మన కుటుంబాలు, మన ప్రాంతాలు ఉన్నవో వాటిని విడిపించడానికి దేవుడు చూస్తున్నాడా? బిడ్డలారా గమనించండి. 3 సందర్భాలు మీ ముందు ఉంచాను. నన్ను దీవించయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటే దీవించకుండా వెళ్ళైపోయాడు దేవుడు. ఒక మనిషిని గెలిపించాడు, అంత దయ చూపించాడు. అదే వ్యక్తి నా కొడుకు దుఃఖపుత్రుడు కాకూడదు ప్రభువా,
నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలని అడిగాడు. అదే వంశములో నుంచి, అదే బెన్యామీను గోత్రములో నుంచి దేవుడు ప్రజల మీద ఒక రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్దామనిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశమే తన మీదకు వస్తున్న ఉగ్రతను బట్టి పశ్చాత్తాపముతో గోనెపట్ట కట్టుకొని దేవుణ్ణి అడిగిన పరిస్థితులను బట్టి ఆ చెడు నడతలు, చెడు తలంపులు తన పక్షాన్ని విడిచిపెట్టేసి సర్వోన్నతుడైన దేవుని నీడలో బ్రతకటానికి ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఒప్పుకున్నారో ఆయన చూపించిన దయ, ఆ చేయవలసిన కీడు, ఆ రావలసిన ఉగ్రత ఆగిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. మరి మన పక్షాన అదే దేవుడిగా మన కుటుంబం ఏ స్థాయిలో ఉన్నాం, ఎట్ట బతుకుతున్నాం? ఇంకా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మనలో ఉందా? చూస్తున్నాడా? బిడ్డ, ఏ వ్యసనమును నువ్వు విడిచిపెట్టలేకపోతున్నా, ఏ తలంపుల్లో నుంచి నువ్వు దేవునికి సంపూర్ణముగా రాలేకపోతున్నా, ఆయనకు అప్పగించుకోలేకపోతున్నా, బిడ్డలారా ఆలోచించండి. ఒక తండ్రి తన కొడుక్కి ఒక మాట చెప్పడి ఎట్లా ఉండాలా? నీకు అర్థమవుతుందా? ఇటువంటి ఆయన చూడాలి, ఆయన దయ చూపాలి మన మీద. దయాళుడైన తండ్రిని వెంబడించాలి. ఎట్లా వెంబడించాలి? ఏ లక్షణం నీకు కావాలి అని 2 మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. ఎందుకని తండ్రి తన కొడుకుతో అంటాడు, నువ్వు ఇట్లా ఉండితే, ఈ విధమైన జీవితాన్ని జీవిస్తే దేవుడే నీకు ప్రత్యక్షం అవుతాడురా అంటాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. 1 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం నేను చదివి వినిపిస్తాను చూడు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, గమనించి బిడ్డ, హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల నీకు ప్రత్యక్షమగును. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దావీదు తన కొడుకుతో చెప్తున్న మాట, సొలొమోనా నా కుమారుడా, ఏమన్నా హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా నీ హృదయంలో ఆయనకి తప్ప ఇంకో దానికి చోటుండడానికి అవకాశం లేదు. ఆయన మాత్రమే చేయగలడు అనే ఒక సంకల్ప బలములోనికి నువ్వు వస్తే, ఆయన దయ చూసేవారుగా మన జీవితాలుంటే తరాలు దీవించబడతాయి బిడ్డ అంటున్నాడు. మనస్పూర్వకముగాను హృదయపూర్వకముగాను ఆయన్ని మాత్రమే సేవించు. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. స్తోత్రం చెప్పు దేవునికి. ఎప్పుడు చెప్తున్నాడు తెలిసి మాట? రాజుగా అభిషేకించబడి జ్ఞానముతో నింపబడి దేవుని అనుసరిస్తున్న విధానములో ఇంకా నువ్వు ఆయన్ని మాత్రమే ఆధారం చేసుకో అని తండ్రి చెప్తున్న మాటను బట్టి మరి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి? ఆ విధంగా బతికాడా? ఒక మాట చూడు. 1 రాజుల గ్రంథం 9:2 వచనం 1-2 వచనం చదివి వినిపిస్తాను చూడండి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరమును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనిలో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై. స్తోత్రం చెప్తానికి. మీకు అర్థమవుతుందా? తండ్రి ఏం చెప్పాడు? హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా ఆయన ఎత్తుకో బిడ్డ. ఆయన నుంచి నువ్వు తప్పిపోమాక, ఆయన నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు, నీకు ఏది కావాలి ఇచ్చే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. నువ్వు ఈ విధంగా బతకరా అని చెప్పిన సందర్భాన్ని బట్టి ఆ బ్రతుకు కొనసాగింపులో భాగంగా గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు దేవుడు. అటు స్థితిలో దేవుడు నీ పట్ల దయ చూపాలి అంటే సొలొమోను బట్టి ఏమి నేర్చుకోవాలి మనం? హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా నువ్వు నమ్ముతున్న యేసయ్య అడుగులో అడిగి వేసే విధానంలో ఉండాలి. ఆ పరిస్థితులను జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడితే బిడ్డ, యాకోబు పట్ల దయ చూపినాడా? నినివే పట్టణం పట్ల దయ చూపినాడా? వెంబడిస్తున్న నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దయ చూపడా? దయాళుడే. ఆయన దయ చూపితే ఆ రేంజ్లో ఉంటాయి. ఆయన దీవెన ఆ స్థితిలో ఉంటుంది, అరాకొరగా ఉండదు.
ఒక తండ్రి తనకు కొడుకు చెప్తున్న మాట, నాయనా ఈ విధంగా ఉండరా అంటున్నాడే. నీ బిడ్డలకు నీ జీవితం మాదిరిగా ఉందా? పక్కంటుడుద్దా? మనం బ్రతుకుతున్న బ్రతుకు యథార్థత మన బిడ్డల్లో కనబడుతుందా? గమనించండి బిడ్డలారా, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది ఇచ్చేవాడే, కానీ హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా ఆయన అంగీకరిస్తావా? ఆయన వెంబడిస్తావా? అట్టి స్థితిలో నువ్వు వెతకాలని ఇష్టపడితే, యాకోబు వలె ఒక తీర్మానంలోనికి రాగలిగితే, ఆయన నాతో మాట్లాడని ఒక ఆలోచన నీలో ఉంటే మోకరించి ప్రార్థన చేద్దాం. టీవీ చూస్తున్న బిడ్డలారా, నీ పట్ల దేవుడు దయ చూపాలని ఒక ఆసక్తి నీకుంటే మోకరించి బిడ్డ, నీ పక్షాన ప్రార్థన చేయటానికి నేను సిద్ధం. ఆత్మదేవుడా, స్తోత్రం 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 తండ్రి. ఒక దేశమే నాశనానికి అప్పగించబడుతున్న తరుణంలో నీ వైపు చూసిన పరిస్థితులను బట్టి ఎటువంటి దయ చూపించావో నీ లేఖనం సెలవిస్తుందయ్యా. ప్రభా, మనస్పూర్వకముగా హృదయపూర్వకముగా ప్రభా నీకు అప్పగించుకొనిస్తున్నావయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ నీకు అప్పగిస్తున్నాను దేవా. ఈ టీవీ చూస్తున్న బిడ్డలు ప్రభా నీలో గడపటానికి, నీ దయ చూడటానికి హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా నిన్ను వెంబడించేవారుగా, నువ్వు దయ చూపించేవారుగా బ్రతకడానికి ఒక సిద్ధపాటు కలిగిన జీవితం అనుగ్రహించమని, ఆత్మతో నింపమని. ఎటువంటి వ్యతిరేకతల మధ్యన ప్రభు అల్లాడిపోతున్నారో వారి పట్ల నీ కార్యము జరిగించమని తండ్రి. యేసయ్యా, మహాదేవ, సమాధానం లేని కుటుంబాల, అస్తవ్యస్తమైపోతున్న పరిస్థితుల్లో, విలువలు లేని పరిస్థితుల్లో జీవిస్తున్న వ్యక్తులు నీ వైపు చూడాలయ్యా. నీ విలువ కలిగి జీవించే విధానంలో నడిపించబడాలి ప్రభా. వారి పట్ల నీ కార్యము జరిగించి ప్రభా. అటు చిన్న భిన్నమైపోయిన కుటుంబాలు బిడ్డలో, మీరు టీవీ చూస్తున్న బిడ్డలు, మోకరిస్తున్న బిడ్డలో వారి పట్ల నీ కార్యము జరిగించమని, నీ కృపలో బలపరచమని. అటు వ్యతిరేకతల మధ్యన ప్రభా నీ వైపు చేతులు చాచిన వారి పట్ల నీ కార్యములు జరిగించమని, నీ చిత్తంలో బ్రతకటానికి హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా నిన్ను వెంబడించే వారిగా స్థిరపరచమని, బలపరచమని, నీ చిత్తమే వారి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా స్తోత్రము నీకేనయ్యా, నీకే ప్రభు మహోన్నత ఆరాధన నీకేనయ్యా, నీకే ప్రభు. కనికరించే కార్య సాధకుడా, కరుణామయుడా మా యేసయ్యా. కనికరించే కార్య సాధకుడా, కరుణామయుడా